వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ మేమైతే బయటకు షాపింగ్కి వచ్చాము, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నాము. మాకు కావాల్సింది ఇక్కడ దొరుకుతుందేమో అనుకున్నాను, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే స్టాక్ అవుట్ అయిపోయింది అని చెప్పారు. ఇంకా టెన్షన్ ఎందుకు, దండగా విశాల్ మార్ట్ ఉండగా అన్నట్టు నెక్స్ట్ అయితే విశాల్ మార్ట్కి వెళ్తున్నాము. మాకు కావాల్సింది అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది, బట్ ఫస్ట్ ఫ్లోర్లో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్, కుర్తీస్ కలెక్షన్ ఇవన్నీ ఉన్నవి. సో ఇవన్నీ కాదని డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి ఎలా వెళ్తాం చెప్పండి. సో అలా ఒక లుక్ వేద్దామని ఏమేమి కలెక్షన్ ఉన్నవి అని చూస్తున్నాము. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను పట్టుకున్న ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే 1000 రూపీస్ అనుకుంటా, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ చూసిన హ్యాండ్ బ్యాగ్ 799. ఇది కూడా బాగుంది హ్యాండ్ బ్యాగ్. ఇదేమో స్లింగ్ బ్యాగ్, పార్టీవేర్ కలెక్షన్. దీని కాస్ట్ కూడా 599 అలా ఉంది. ఇది కూడా బాగా అనిపించింది నాకు. ఇంకా డ్రెస్సెస్ చూస్తున్నాను. డ్రెస్సెస్ అన్నీ కాదు కానీ కొన్ని కలెక్షన్ అయితే బాగున్నాయి. మీరు ఎలాంటి డ్రెస్సెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే తక్కువ రేట్లో ఎక్కువ డ్రెస్సెస్ రావాలి అని చెప్పేసి ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటారా, లేదంటే ఒకటే డ్రెస్ అయినా సరే క్వాలిటీ బాగుండాలి, ఫ్యాబ్రిక్ బాగుండాలి, ప్లస్ మనం పెట్టిన మనీ వర్త్ అనిపించాలి అని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకుంటారా? నేనైతే ఫ్యాబ్రిక్ బాగుండాలి, ప్లస్ పెట్టిన మనీకి వర్త్ అనిపించాలి, ఇంకా చూడడానికి డీసెంట్గా క్లాసీగా ఉండాలి. సో అలాంటి డ్రెస్సెస్ని ప్రిఫర్ చేస్తాను. నాకు ఎక్కువ చెమ్కి ఉన్నవి, ఇట్లా డిజైన్స్ ఉన్నవి ఎక్కువ నచ్చాయి. సో అలాంటి డ్రెస్సెస్ని నేను ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో అలా కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దామని అనుకుంటున్నాము. మేము వెళ్ళేసరికి 7 అయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి స్నాక్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్స్ రాసిన తర్వాత అప్పుడు వచ్చాము. ఇంకా అప్పటికే టైం చాలా అవుతుంది. మా హస్బెండ్ అంటున్నారు, ఫస్ట్ అయితే మనం వచ్చింది తీసుకున్న తర్వాత టైం ఉంటే ఇవన్నీ చూద్దు పదా అని అంటున్నారు. వీళ్ళు ఇంట్లో ఉంటే ఏం చేస్తారంటే మా హస్బెండ్ ఏమో ఫోన్లో మూతి పెడతాడు, మా పిల్లలేమో టీవీలో ముఖం పెడతారు, నేనేమో నా పని మీద మైండ్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా అలా బయటకు వెళ్తే కూడా కొంచెం మైండ్ రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా. సో మేము తీసుకోవాల్సింది కూడా ఉంది కదా. సో అందుకే బయటకు వచ్చామన్నమాట. మా పిల్లలైతే నార్మల్గా హోంవర్క్స్కి బుక్స్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయరు. వాళ్ళు 3:30కి అలా స్కూల్ నుండి వస్తే 5:30, 6 వరకు కూడా బుక్స్ ఓపెన్ చేయరు. బయటకి ఎక్కడికైనా వెళ్దాము, షాపింగ్కి వెళ్దామని చెప్తే మాత్రం టకాటక్ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇదనే కాదండి, నార్మల్గా వాళ్ళని ఎంత లేపినా స్కూల్ ఉన్నప్పుడు లేవ్వరు. వీళ్ళకి సాటర్డే సండే హాలిడే ఉంటుంది అని చెప్పాను కదా. ముందుడే ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ వేసామనుకోండి, సాటర్డే రోజు ఎర్లీగా లేచి నన్ను లేపుతూ ఉంటారనమాట. నార్మల్గా స్కూల్ ఉన్నప్పుడు ఎంత లేపినా లేవ్వరు. అందరు కిడ్స్ ఇలానే ఉంటారు కదండి. ఇక్కడ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. అంటే జీన్స్ పైకి టాప్స్ అలా బాగా అనిపించినాయి నాకు. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయకపోతే నాకు ఎంకరేజ్మెంట్లో ఎలా అనిపిస్తుంది చెప్పండి. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో వీడియో పోస్ట్ చేయాలంటే మీరు లైక్ చేస్తే నాకు ఓకే, వీళ్ళకి ఎంతో కొంత నా వీడియో నచ్చుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో వీడియో పోస్ట్ చేయాలని అనిపిస్తుంది. సో ప్లీజ్ దయచేసి వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి అలా ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్ ఏంటి అంటే మెన్స్ వేర్ ప్లస్ ఇంకా మన కిచెన్ ఐటమ్స్ ఉంటవి కదా, సో అవి. సో మేము ఎందుకు వచ్చామంటే ప్రెషర్ కుక్కర్ కోసం వచ్చాము. ఇప్పుడు అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ వాడమంటున్నారు కదా. మాకు ఇంతకుముందు ఉన్న కుక్కర్ అల్యూమినియం ఉండే. సో మనం కుక్కర్ మంచిగా ఉంటే మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి ఇంకోటి కొంటామా చెప్పండి. ఆ కుక్కర్ ఖరాబ్ అయితే కానీ మనం ఇంకోటి కొనాలి అనిపించదు కదా. సో అదన్నమాట మ్యాటరు. ఆ కుక్కర్కి అయితే నేను చెప్పాను, నువ్వు తొందరగా ఖరాబ్ కావే, నేను ఇంకోటి కొత్తది కొనుక్కుంటాను అని. దానికి వినిపించిందో ఏమో మరి తెలియదు కానీ అదైతే ఖరాబ్ అయింది. అది ఖరాబ్ అవ్వడం నార్మల్గా ఖరాబ్ అవ్వలేదు, దానికి కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఢామ్ అని పేలింది. సో పేలడం వల్ల మా ఇంట్లో ఎవరికైతే ఏం కాలేదు. అదొకటి ఆ దేవుని దయ అనుకోవాలి. సో అది ఖరాబ్ అయిందని చెప్పేసి ఇంకో కుక్కర్ తీసుకోవడానికి అయితే వచ్చాము. క్లిప్స్ కొంచెం వెనకవి ముందు వెనక యాడ్ అయినట్టున్నవి. యాక్చువల్గా మేము కింద చూసిన తర్వాత వెళ్ళింది మాత్రం సెకండ్ ఫ్లోర్కి.
బట్ ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా కిడ్స్ కలెక్షన్ అన్నట్టు. సో ఇక్కడ బెడ్షీట్స్ చూద్దాము అనుకున్నాము. బెడ్షీట్స్ ఉన్నవి కానీ ఇంకా తీసుకుందామని అనుకున్నాము. బట్ అక్కడ మాకు కావాల్సిన బెడ్షీట్స్ అయితే లేవు. సింగిల్ కట్ ప్లస్ కింగ్ సైజ్ బెడ్స్వి ఉన్నవి. మాకు డబుల్ కట్ కావాలి. సో ఇక్కడైతే స్టేషనరీ వీళ్ళని ఏం చూడొద్దు అని చెప్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. యూనికార్న్ పౌచ్. నేను బాగుంది అంటే మళ్ళీ ఎక్కడ కొనిపించమంటారు అని చెప్పేసి నేను నా మనసులోనే అనుకున్నాను. బయట కనలేదు బాగుంది అని చెప్పేసి ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను ఎన్ని జిప్స్ ఇచ్చారు ఏంటి అని. వీళ్ళకి స్టేషనరీ ఏం చూడకండి అని ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మా డాడీకి స్టేషనరీ షాప్ ఉంది. మాకు ఏం కావాలన్నా అక్కడ నుంచి తెచ్చుకుంటాము. ఇంకా అంతేకాకుండా వీళ్ళకి ఆల్రెడీ స్కూల్లో స్టేషనరీ కిట్ మొత్తం ఇస్తారు కదా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చినవి అలానే ఉన్నాయి. మళ్ళీ ఈ ఇయర్వి కూడా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తారు కదా. సో అందుకే స్టేషనరీ చూడకండి అంటున్నాను. మా చిన్నోడు ఉన్నాడని చెప్పాను కదా, మా చెల్లెకి బాబు పుట్టాడని చెప్పాను కదా, వాడికి కూడా ఒక 2 డ్రెస్సెస్ తీసుకుందామని అనుకున్నాను. చూస్తున్నాం అన్నమాట. బెడ్షీట్ చూస్తున్నాను. మనం విశాల్ మార్ట్కి వెళ్తే చాలా అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి. బెడ్షీట్స్, ఇంకా పిల్లో కవర్స్, కర్టెన్స్, ఇంకా టవల్స్, కిచెన్ నాప్కిన్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ఇట్లా అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర దొరుకుతాయి కదా. సో డిఫరెంట్ షాప్లోకి తిరిగే పని లేకుండా ఒకటి దగ్గర అన్నీ కావాల్సినవన్నీ తీసేసుకోవచ్చు. ఆఫర్స్ అని పెడతారు కానీ ఎవరికి లాభం లేకుండా ఆఫర్స్ ఊరికే పెడతారా చెప్పండి. ఆ ఆఫర్స్లో కూడా ఏదో ఒక తిరకాసు ఉంటుంది. బట్ ఏంటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి తక్కువ కాస్ట్లో కూడా మంచి ఫ్యాబ్రిక్ని వర్త్ అనిపించేటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఒకే దగ్గర ఉంటే ఏంటి అంటే తిరిగే పని తప్పుతుంది, అంతే, ఇంకేం లేదు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత స్టాక్ లేదు కానీ ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ కూడా చాలానే తీసుకొచ్చారు. రైస్ కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్, ఇండక్షన్ స్టవ్స్, ఎయిర్ ఫ్రైయర్స్ అండ్ చికెన్ గ్రిల్ ప్యాన్స్, ఎగ్ బాయిలర్స్, ఇట్లా చాలా ఐటమ్సే ఉన్నవి. కానీ మాకు అవసరం ఉన్నవి మేము తీసుకున్నాము. అవన్నీ చూసాం కానీ జస్ట్ చూసాం అంతే. మేము ఉండే ఏరియాలో అన్ని హార్డ్వేర్ షాప్సే ఉన్నవి ఎక్కువగా. క్లాతింగ్ షాప్స్, ఇలాంటి షాప్స్ అయితే చాలా తక్కువ. సో ఈ విశాల్ మార్ట్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది. ఇది స్టార్ట్ చేయడం వల్ల కూడా చాలా యూజ్ అవుతుంది మాకు. అంటే వేరే దగ్గరికి తిరిగే పని లేకుండా అన్నీ ఒకటే దగ్గర ఏమైనా అవసరం ఉంటే కొనుక్కోవచ్చు. ఇంకా గ్రాసరీ కూడా ఉంటుంది కదా దీంట్లో. సో అలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మొత్తానికైతే మాకు కావాల్సినవి తీసేసుకొని షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఏమేమి తీసుకున్నాం అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మా పాప స్లిప్పర్స్తో ఆడుతుంది. వాటిపైన బొమ్మలు వచ్చినాయి కదా. సో ఈ డ్రెస్ కూడా బాగా అనిపించింది. 1000 రూపీస్ అలా ఉన్నట్టుంది. వెస్ట్రన్. సో మా హస్బెండ్ అయితే బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేయించేస్తున్నాడు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఏం తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తాను. ఇదైతే మా చిన్నదానికి జీన్స్ పైకి అని చెప్పేసి ఒక టాప్ తీసుకున్నాను. సో వాళ్ళకి ట్రెడిషనల్ వేర్ తీసుకున్న పెద్దగా యూజ్ అవ్వవు. డైలీ స్కూల్కి వెళ్తారు కదా, అన్నీ అలానే పెట్టాల్సి వస్తుంది. వెస్ట్రన్ వేర్ అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి కదా అని. మా పెద్దదానికైతే 2-3 లెగ్గిన్స్ తీసుకున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత లెగ్గిన్ టీషర్ట్స్ కదా వేసేది. సో అందుకే లెగ్గిన్స్ యూజ్ అవుతాయి కదా అని 3 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే మా చిన్నోడికి డ్రెస్సెస్ తీసుకుంటా అని చెప్పాను కదా, ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. చూడండి లాస్ట్ వరకు వీడియో చూసేసేయండి. ఈ బుక్స్ అయితే నేను బిల్లు వేసేటప్పుడే చూశాను. అంటే నా దగ్గరికి వచ్చి మమ్మీ ఈ బుక్స్ తీసుకుంటామంటే నేను వద్దని చెప్పాను. బట్ నేను మళ్ళీ నా షాపింగ్లో నేను బిజీగా ఉంటే వాళ్ళు ఎప్పుడు బుక్స్ తీసేసి దాంట్లో పెట్టేసుకున్నారనమాట బిల్ వేయించే దాంట్లో. ఇవైతే రిమోట్కి సెల్స్, ఇంకా ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాం. నేనైతే డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు. జనవరి 1st కూడా మళ్ళీ స్టాక్ ఇన్ అవుతుంది కదా, అప్పుడు చూద్దాంలే అన్నట్టు డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు. ఇదైతే 5 years వారంటీ వచ్చింది. బటర్ఫ్లై కంపెనీది స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను. 1500 అలా పడింది. 3 liters కెపాసిటీ. సో 1.5 kg అలా బాయిల్ అవుతుంది దీంట్లో.
మా ఫేవరెట్ మటన్ 1.5 kg బాయిల్ అవుతుంది. అంతే వీడియో. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.